ఈ రోజు లేట్ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి నా చేతిలో ఈపు విమానం మొత్తం మోగిస్తా. అన్న అమ్మో ఈరోజు లేట్ అయింది. సార్ పిచ్చ కుట్ర కొడతాడు. నాకు ఏం రీజన్ చెప్పాలి? ఏదో ఒకటి చెప్తున్నాడు. సరే చూసుకుందాం. సార్ తేడు ఏమన్నా ఏయ్ టైం ఎంత అవుతుందిరా? జస్ట్ 11 అవుతుంది సార్. కాలేజ్ 10 అనుకున్నావా 11 అనుకున్నావా? సార్ యాక్చువల్ ఏమైందంటే మా నాయనమ్మ సాంబతుకుంది సార్. డాక్టర్ వచ్చింది సార్, చూసిండి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ వచ్చింది మళ్ళీ చూసి మళ్ళీ వెళ్ళిపోయింది సార్. మళ్ళీ వచ్చింది మళ్ళీ చూసింది సార్, మళ్ళీ వెళ్ళిపోయింది సార్. సాగు అసలు మీ తాజాట్లే అనుకున్నారా? మా నాయనమ్మ మేము బెంగ పెట్టుకుని చచ్చిపోయింది సార్. సరే కంటిన్యూ. మళ్ళీ వచ్చింది సార్, మళ్ళీ చూసింది వెళ్ళిపోయింది సార్. మళ్ళీ వచ్చింది సార్, మళ్ళీ చూసింది మళ్ళీ వెళ్ళిపోయింది సార్. లేట్ అయింది సార్. సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి నన్ను వదిలిపెట్టి సార్. మా నాయనమ్మ మా పని వదిలిపెట్టి సార్. దాన్ని నమ్మలేదు సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి వదిలిపెట్టి సార్. సరే నువ్వు వెళ్ళు. సరే సార్, థ్యాంక్ యూ సార్. సునీల్, ఆకాష్. అబ్బా ఈరోజు కూడా లేట్ అయింది రా నాయన. నాకు ఉండిపోయాలి సార్ చేతిలో సాగు. ఇవాళ ఎట్లా బయటపడాలి? ఆయన నిన్నట్లకి ఏదో ఒకటి చెప్తే నడుస్తుంది. బాబా ఈరోజు చూడొద్దు. చూసి ఈ రోజు నువ్వు వదిలే ప్రసక్తే లేదు. నిన్న మీ నాన్న చంపినావు, ఈ రోజు ఎవరు చంపబోతున్నావు? ఇలా ఎవరు చంపలేను సార్. యాక్చువల్గా ఏమైందంటే సార్, పొద్దుగాల కోడి గుయ్య ముందుకే లేచాను సార్. రప్ప స్నానం చేసాను సార్. ఇట్లా బయట అడుగు పెట్టినో లేదు సార్. బడ ఫుల్ వర్షం సార్. అయినా సార్ నేను భయపడలేదు సార్. ఎందుకంటే నాకు చదువు అంటే పంచప్రాణం సార్. అట్లనే తడుచుకుంటూ వచ్చినా సార్. వస్తున్నా మధ్యలో పెద్ద ట్విస్ట్ సార్. పెద్ద సౌండ్ వచ్చింది. కింద టైర్ వాళ్ళకి సార్. అయినా నేను కాంప్రమైజ్ కాలేదు సార్. పట్టు వదలని విక్రమార్కులాగా పట్టువాడి వచ్చేసరికి ఈ టైం అంతే సార్. నేనేం తప్పు చేయలేదు సార్. వీలైతే క్షమించండి సార్, లేదా శిక్షించండి సార్. అంతేగాని నేనున్నానని గుర్తించండి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ నన్ను సార్. కాల్ మొక్త సార్. ఇట్లాంటి మన దగ్గర కుప్పాలు ఉన్నాయి దాచిన. రోజుకి ఒక రీజన్ చెప్తా నేను. రీజన్సే మనకు ఆయుధాలు. షార్ప్ 9 AM మీరు ఒక ప్లేస్లో ఉండాలి. అది ఆఫీస్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇంకేదైనా పని కావచ్చు. కానీ మీరు అక్కడికి 10 o'clock అనేది వెళ్ళారు. ఇది కామనే, చాలాసార్లు చాలా మందితో ఇలా జరుగుతుంది. 9 o'clockకి అక్కడ ఉండాలనుకుంటే మీరు 10 o'clockకి అక్కడికి వెళ్తారు. ఎప్పుడైతే మీరు లేట్ అయ్యారో మీ మైండ్లో నుండి మీ టంగ్ ద్వారా కొన్ని రీజన్స్ అనేది బయటకు వస్తాయి. నేను లేట్ అయినా ఎందుకంటే ట్రాఫిక్ వల్ల, టైర్ పంక్చర్ అయింది, లేదంటే క్యాబ్ లేట్ వచ్చింది, ఫ్యామిలీ వల్ల లేట్ అయినా అని ఇలాంటి కామన్ రీజన్సే అందరూ కూడా పొద్దున్న తీసుకుంటూ వస్తారనమాట. ఈ రీజన్స్ ఎందుకు ఇస్తారు? మన మైండ్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, వీటిని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎప్పుడైతే మనం ఏదైనా ఆలోచించి దాన్ని చేయలేకపోతామో మన మైండ్ అప్పుడే ఆన్ అయ్యి మన కంట్రోల్ లేని ఎక్స్టర్నల్ రీజన్స్ను, మన సరౌండింగ్స్లో ఉన్న ఎక్స్టర్నల్ రీజన్స్ను ఎక్స్క్యూజెస్గా చూపించి మనల్ని విక్టమ్గా చూపిస్తుంది. మన మైండ్ మనల్ని వీక్ చేసి ఇది నీ మిస్టేక్ కాదు, ట్రాఫికే ఎలా ఉంది, టైర్ పంక్చర్ అయింది కాబట్టే నువ్వు లేట్ వచ్చినావు, అంతే, ఇది నీ మిస్టేక్ కాదు, క్యాబ్ లేటుగా వచ్చింది కాబట్టే నువ్వు లేటుగా వచ్చినావు, అంతే, ఇలా ఎక్స్క్యూజెస్ చెప్పి మీ మైండ్ మిమ్మల్ని ఓదారుస్తుంది. కానీ అలానే మిమ్మల్ని వీక్ కూడా చేస్తుంది. నీ వల్ల కాదు, అది నీ కంట్రోల్ లేదు అని ఇలాంటి రీజన్స్ ఎప్పటి నుండి మనం మైండ్లో చెప్పుకుంటూ వస్తున్నాం మీరే ఒకసారి ఆలోచించండి. ఈ రీజన్స్ ఇంకా ఎప్పటి వరకు చెప్పుకుంటూ వస్తారు? ప్రతిసారి మన కంట్రోల్లో లేని సేమ్ రీజన్సే ఉంటాయి. లేట్ ఎందుకు అయ్యిందనంటే ట్రాఫిక్ ఇలాంటి రీజన్స్ ఇంకా మారవా? మనం వీక్ అయినా సరే ఈ రీజన్స్ మాత్రం మారవు. యాజ్ ఎ రిజల్ట్స్ మీరు ఆలోచించే విధంగా మీ లైఫ్ ఉండడం లేదని బాధపడతారు. మనం ఆలోచిస్తాము కానీ అది చేయం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని మార్చి చూద్దాం. ఇది మీకు బేసిక్ ఎగ్జాంపుల్ లాగా అనిపించవచ్చు, కానీ దీన్ని లింక్ చూసినప్పుడే చేసినప్పుడే మీకు అన్ని కూడా క్లియర్గా తెలుస్తుంది. మార్నింగ్ 9 o'clockకి మీరు అక్కడ ఉండాలి, కానీ మీరు 10 o'clockకి అక్కడ చేరుకున్నారు. టైం చూసుకున్న తర్వాత మీ ఎక్స్టర్నల్ రీజన్స్ చెప్పకుండా ఒకే రీజన్స్ మిస్టేక్ నాదే అని అంటే ఎలా ఉంటుంది? చేంజ్ నాలోనే రావాలని అంటే ఎలా ఉంటుంది? ఇక్కడ సొల్యూషన్ ఎవరు వెతకాలి? మీరే కదా. ఎందుకంటే రీజన్స్ ట్రాఫిక్ కాదు, మీరే. నెక్స్ట్ టైం ఏం చేయాలి, ఏం చెప్పాలి మీరే ఆలోచించండి. మీరే చేయాలి. అది సొల్యూషన్ ఏంటో ఆలోచించండి. ఎందుకంటే మీరు రోజు ట్రాఫిక్ అంటారు కానీ దాన్ని సొల్యూషన్ వెతకరు. 9 o'clock వెళ్ళాలి కదా, 1 hour ముందే ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? మీరు 8:30కి రీచ్ అవుతారు. 15 minutes ట్రాఫిక్ ఉన్నా సరే 8:45కి వరకైనా రీచ్ అవ్వచ్చు కదా. టైర్ పంక్చర్ అయినా సరే ముందే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఇది ఎర్లీగా బయలుదేరండి. ఎగ్జాక్ట్లీ 9 వరకన్నా అక్కడ ఉండొచ్చు కదా.
ఏది ఏమైనా నేను లేట్ అవ్వను, ఎందుకంటే రీజన్స్ నేనే కాబట్టి అని ఫిక్స్ అవ్వండి. లైఫ్లో ఒక మార్జిన్ పెట్టుకోండి, సొల్యూషన్ దొరుకుతుంది. అది కూడా ఎప్పుడంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు. ఇలా అందరి లైఫ్లో ఎక్కువ ఎక్స్క్యూజెస్ అనేది ఉండవు, మ్యాక్సిమం 4 to 5 అనేది ఉండొచ్చు అంతే. వాటిని రిమూవ్ చేస్తే వాటి వెనుకల ఉన్న మీ డ్రీమ్స్ కనిపిస్తాయి. డ్రీమ్స్ను చేసి సక్సెస్ అవుతారు. సపోజ్ మీరు లైఫ్లో అన్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు, కానీ మా పేరెంట్స్ రిచ్ ఏం కాదు, మా ఫ్యామిలీ కండిషన్స్ ఏం బాగాలేవు, నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కానీ మా పేరెంట్స్ దగ్గర డబ్బులు అనేది లేవు, నేను ఏం చేయాలి? పేరెంట్స్ ఒక ఫైనాన్షియల్ కండిషన్స్ చెప్పుకుంటూ దానిపైన డిపెండ్ అయ్యి కంఫర్ట్ జోన్లను ఉండిపోయి అల్టిమేట్గా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ప్రతిసారి నేను కూడా అచీవ్ చేస్తుండే కానీ మా పేరెంట్స్ రిచ్ కాదని మైండ్లో ఓదార్పు యాత్రలు అనేది మొదలు పెడుతున్నారు. నాకు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి కానీ నేను చిన్న పల్లెటూరులో ఉంటాను, ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు, రిసోర్సెస్ లేవు, ఎక్స్పోజర్స్ లేవు, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు, ఎన్విరాన్మెంట్ కూడా ప్రాపర్గా లేదు అనే ఒక ఫేక్ గోడన్ అనేది నిర్వహించుకొని అక్కడే ఆగిపోతే లాస్ ఎవరికి? మీకే కదా. లైఫ్లో ఎక్స్క్యూజెసే మనల్ని ఆపుతున్నాయి. మనకు కంఫర్ట్ని ఇచ్చి కంఫర్ట్ జోన్ నుండి బయటికి రాణిస్తలేవు, మనల్ని వీక్ చేసి మనలో ఒక విక్టిమ్ మైండ్ సెట్ని డైలీ బై డే డెవలప్ చేస్తుంది. ఏం చేద్దాం సార్, పరిస్థితులు గట్లనే ఉన్నాయి కదా, మరి ఏం చేయమంటారు? అరే మీరు లైఫ్లో కొంతమందిని ఇన్స్పిరేషనల్గా మోటివేషనల్గా తీసుకుంటారు కదా, వాళ్ళ లైఫ్ని చూసి చాలా ఇన్స్పైర్ అయి ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ ఏమైనా స్మూత్గా సాగిందా? కూర్చున్న దగ్గరనే వాళ్ళకు ఏమైనా సక్సెస్ దొరికిందా? కాదు కదా. ఒక్క పనిని మాత్రం వాళ్ళు చేశారు. ఏవైతే ఎక్స్క్యూజెస్తో ఒక ఫేక్ గోడన్ అనేది ఈరోజు మనం కట్టుకున్న మన మైండ్లో, వాటిని వాళ్ళు బ్రేక్ చేశారు. మీరు రోజు ఎవరి సక్సెస్కి అయితే సెల్యూట్ కొడుతున్నారో వాళ్ళ లైఫ్ను స్టడీ చేసి క్లోజ్గా చూడండి. మన నీరజ్ చోప్రాని తీసుకోండి, డే 1 నుండి అతని దగ్గర ఎవ్వరు కూడా కోచెస్ అనేది ఉన్నారా? లేరు. బెస్ట్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఆన్సర్ ఇస్ నో. కానీ అతను నా దగ్గర రిసోర్సెస్ లేవని ఆగిపోలేదు. అతను యూట్యూబ్ నుండి జెవెలిన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు, మూమెంట్స్ నేర్చుకున్నాడు, టెక్నాలజీస్ నేర్చుకున్నాడు, టెక్నిక్స్ నేర్చుకున్నాడు. ఇలా నేర్చుకోవడం వల్ల అతనికి రిసోర్సెస్ దొరికాయి, టాప్ కోచెస్ కూడా దొరికారు. అతను ఓదార్చుకొని నేను ఏం చేయలేను, నా దగ్గర ఏం లేదని అక్కడనే ఉంటే ఈరోజు మన దేశంకి అతను గోల్డ్ మెడల్ సాధించేవాడా? మన అబ్దుల్ కలాం సార్ని తీసుకోండి, ఇంటింటికి వెళ్ళి న్యూస్ పేపర్లు వేసాడు, పేద కుటుంబంలో జన్మించారు. ఈజీగా అతను కూడా అరే నాది పేద కుటుంబము, నేను ఏం చేయలేను, కంఫర్ట్ జోన్లో ఉంటే మనం మిజైల్ టెక్నాలజీ ఈరోజు దేశం మొత్తంలో కూడా అంటే వరల్డ్ మొత్తంలో కూడా టాప్లో ఉండేవాళ్ళమా? అరే మేరీ కామ్ చాలా ఈజీగా, నేను ఒక ఉమెన్ని, బాక్సింగ్ ఒక మేల్ డామినేటెడ్ వరల్డ్ అని, మేము చిన్న ఊర్లో ఉంటాము, మా ఊర్లో అస్సలు ప్రాపర్గా కరెంటు కూడా లేదు, మేము పేద రైతు కుటుంబంలో నేను జన్మించాను, మాకు రిసోర్సెస్ కూడా లేవు, ఫెసిలిటీస్ కూడా లేవు అని ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ అక్కడనే ఆమె కూర్చోలే. ఎక్స్క్యూజెస్ అనే ఫేక్ గోడని బద్దలు కొట్టి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంది. 6 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్స్ని గెలిచి ఫస్ట్ ఇండియన్ లేడీగా నిలిచింది. వీళ్ళందరి స్టోరీస్ సింపుల్గానే కనిపిస్తాయి కానీ వాటిని స్పెషల్ చేసింది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకునే నేచర్. వీళ్ళు రీజన్స్ సింపుల్గా చెప్పి ఆగిపోలేదు, విక్టమ్ కార్డ్ ప్లే చేయలేదు, కంఫర్ట్ చూడలేదు. వీళ్ళు పొద్దున్నే లేచి ఏం చేయాలి అనే కన్నా ఎలా చేయాలని ఆలోచించారు, అంతే ఎక్స్ట్రాడినరీగా మారిపోయారు. అరే ఈ ఆర్డినరీలో ఎక్స్ట్రా ఉంది చూసారా, అదే మీ రెస్పాన్సిబిలిటీ, అదే మిమ్మల్ని ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాడినరీగా మారుస్తుంది. ఈ రెస్పాన్సిబిలిటీస్ మీరు మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి మీ గోల్స్ని, మీ విషెస్ను సాధించాలంటే మీకు ఏ ఎక్స్క్యూజ్ అడ్డుపడుతున్నాయో రాసి రివ్యూ చేసుకోండి. కొంతమందికి నేను పబ్లిక్ స్పీకింగ్ చేయాలనుకుంటున్నాను, స్టేజ్ పైన కాన్ఫిడెంట్గా చెప్పాలనుకుంటున్నాను అని అనుకుంటారు చాలామంది, కానీ చెయ్యరు. ఎందుకనంటే వేరే వాళ్ళని చూసి, అంటే వేరే వాళ్ళు వీళ్ళని చూసి నవ్వుతారనే భయం. ఈ ఎక్స్క్యూజెస్తో మీరు ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తారో మీరే ఒకసారి ఆలోచించి చూడండి. ఎందరో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారో, ఆన్లైన్లో మనీ కూడా అర్న్ చేయాలనుకుంటారో, ఎలా చేయాలో ఆలోచిస్తారు కానీ యాక్షన్లోకి తీసుకురారు. ఎందుకంటే మంచి లైట్స్ లేవు, కెమెరా మంచిగా లేదు, నాకు ఎడిటింగ్ రాదు, నాకు చెప్పడం రాదు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు నాలెడ్జ్ లేదు అని ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ పోతే ఎవరు లైఫ్లో రిగ్రెట్స్ ఉంటాయి ఒకసారి ఆలోచించండి. మీ లైఫ్లోనే కదా. నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. నేను సొంతంగానే అన్ని కూడా నేర్చుకున్నాను, రిసోర్సెస్ లేకుండా, మనీ లేకుండా నార్మల్గానే స్టార్ట్ చేసినాను. మీరు కూడా ఏదైనా చేయాలనుకుంటారా కానీ ఎక్స్క్యూజెస్ వెతుకుంటూ కూర్చుంటే లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది, కానీ అదే సొల్యూషన్ వెతికితే యాక్షన్ లిస్ట్ పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు ఓదార్చుకోవడం ఆపేస్తారో అప్పుడే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ రోజు నుండి మీరు ఎక్స్క్యూజెస్ చెప్పి ఆగిపోకుండా ఉండాలి అని అనుకుంటే ఈ 4 థింగ్స్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి లిసన్ టు యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు విన్నప్పుడు మీ
ఎక్స్క్యూజెస్ మీకు కనిపిస్తాయి. దీనిలో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. సింపుల్గా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే అన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాయి. మీ బెస్ట్ ఏంటో మీకు తెలుసు, కానీ ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని మీరు వినరు. అందుకే ఫస్ట్ లిజన్ టు యువర్ సెల్ఫ్. సెకండ్ది వచ్చేసి ఐ విష్ అనే దాన్ని ఐ కెన్లో మార్చండి. నేను చేయలేను అనే బదులు హౌ కెన్ ఐ డూ ఇట్లో చేంజ్ చేయండి. అప్పుడు డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. థర్డ్ది వచ్చేసి దీన్ని గుర్తుపెట్టుకోండి, లైఫ్ అనేది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. సో ట్రైన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. ఏదైనా ఫెయిల్ అయితే టెన్షన్ పడకండి, గివ్ అప్ చేయకండి. ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. రోజు నేర్చుకోవడమే మీ పర్పస్ ఆఫ్ లైఫ్. నేర్చుకొని గ్రో అవ్వండి. ఫోర్త్ది వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఇదంతా కోపంలో స్ట్రిక్ట్గా చేయకండి. ఎందుకంటే అలా ఉంటే వీటిని లాంగ్ టర్మ్లో చేయలేరు. అందుకే లవ్ యువర్ సెల్ఫ్. మిస్టేక్స్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఫర్గ్యూ చేసుకోండి. సెల్ఫ్ లవ్తో ముందుకు సాగండి. సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం ఎండ్ వరకు చూసారంటే మీరు లైఫ్లో సీరియస్గా ఉన్నారని అర్థమవుతుంది. అదే నిజమైతే మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని ప్రామిస్ చేయండి, ఈ రోజు నుండి ఎలాంటి ఎక్స్క్యూజెస్, సిల్లీ రీజన్స్ ఇవ్వనని మాట ఇవ్వండి. మీ లైఫ్లో నా సిచ్యువేషన్ బాగాలేదు, ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదు, ఫ్యామిలీ బాగాలేదు అని ఎక్స్క్యూజెస్ ఇవ్వకండి. నా లైఫ్కు రెస్పాన్సిబుల్ నేనే, సొల్యూషన్ కూడా నా దగ్గరే ఉంది అని ప్రామిస్ చేయండి. అండ్ మీతో మీరు తీసుకోండి. కమెంట్స్లో ఐఎమ్ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి నాకు టైప్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఈ వీడియో చూసి మీ లోపల ఒక మార్పు వచ్చిందని. ఎంతమంది ప్రామిస్ చేస్తారో కూడా చూద్దాం. లైఫ్లో ఎక్స్క్యూజెస్ను తీసేసినప్పుడు మీరు సొల్యూషన్ ఓరియంటెడ్ అవుతారు. అప్పుడే లైఫ్ చేంజ్ అవుతుంది. విక్టమ్ అవ్వకుండా పవర్ఫుల్ అవుతారు. ఈ వీడియో ద్వారా మీరు చాలా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. దీన్ని అందరితో దయచేసి షేర్ చేయండి. ఫ్యామిలీ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్స్లో, ఇది అన్ని గ్రూప్స్లలో షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లో తెలియండి. నేను మా టీం ఆ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.